రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రైతులు ప్రతిపాదించిన 4 డిమాండ్లకు గాను 2 డిమాండ్లపైన ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. జనవరి 4న రైతు సంఘాలతో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 6వ దశ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాలు కేంద్రానికి మధ్య సుమారు 5 గంటలకు పైగా చర్చలు కొనసాగాయి. రైతులు ప్రతిపాదించిన 4 డిమాండ్లకు గాను 2ంటికి కేంద్రం ఓకే చెప్పింది. వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో సవరణలకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం సరేనంది. చర్చలు సానుకూల వాతావరణంలో ఫలవంతంగా జరిగాయన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. और आज की बैठक में किसान यूनियन के नेताओं ने जो 4 विषय चर्चा के लिए रखे थे, उनमें 2 विषयों पर आपसी रजामंदी सरकार और यूनियन के बीच में हो गई है। पहला जो एनवायरनमेंट से संबंधित ऑर्डिनेंस है, उसमें फराली और किसान सम्मिलित हैं। उनकी शंका थी कि किसान को इसमें नहीं होना चाहिए। सरकार ने कहा है कि हम आपकी चिंता से वाकिफ़ हैं और इस मामले में दोनों पक्षों में रजामंदी हो गई है। दूसरा, इलेक्ट्रिसिटी एक्ट जो अभी आया नहीं है, लेकिन उन सबको लगता है कि अगर इलेक्ट्रिसिटी में ये रिफॉर्म आएगा तो इससे किसानों को नुकसान होगा। किसानों की सिंचाई के लिए जो विद्युत की सब्सिडी दी जाती है, वो राज्य जिस प्रकार से पहले से देते रहे हैं वैसी ही चलनी चाहिए, ऐसी यूनियंस की मांग थी। उस मांग पर भी यूनियन और सरकार के बीच में रजाबंदी हो गई है। నూతన వ్యవసాయ చట్టాలపై అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశాలపై చర్చలు కొనసాగుతాయని, రైతులు ఆందోళన విరమించుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కొత్త చట్టాలపై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి తోమర్. జనవరి 4 మధ్యాహ్నం 2 గంటలకు రైతు సంఘాలతో కేంద్రం మరోసారి సమావేశం జరపనుంది. तो कानून के विषय में और एमएसपी के विषय में चर्चा अभी पूर्ण नहीं हुई है। चर्चा जारी है और हम लोग 4 तारीख को 2 बजे फिर से इकट्ठा होंगे और इन विषयों पर चर्चा को आगे बढ़ाएंगे। కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెబితేనే నిరసనలు విరమించుకుంటామని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. అప్పటి వరకు తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పాయి. 4 ఎజెండా ఐటమ్స్ పట్టుకుని మనం ప్రభుత్వం ముందరికి వెళ్ళడం జరిగింది. మొదటిది 3 సెంట్రల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రా చేయాలి, రిపీల్ చేయాలి అనేది. రెండోది ఎంఎస్పి ఒక లీగల్ గ్యారంటీ కింద ప్రతి రైతుకి ఒక హక్కులాగా చేయాలి అనేది. ఈ 2 ఎజెండా ఐటమ్స్ మీద ఏది ఒక రిజల్యూషన్ దొరకలేదు ఇవాల్టి మీటింగ్లో. 4వ తారీఖు జనవరి నాడు అది చర్చిస్తాము. వేరే 2 విషయాలు, ఏదైతే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్లో రైతులకి పీనల్ ప్రొవిజన్స్ నుంచి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి అనే ఒక మా డిమాండ్. రెండోది డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ని వెనకాలకి తీసుకోవాలని. ఈ రెండింటికి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. సో చెప్పాలంటే ఒక విధంగా 2 ఎక్స్పెక్టబుల్ పాయింట్స్ మీద ప్రోగ్రెస్ ఉండింది. అట్లాగే 2 ఎక్స్పెక్టబుల్ విషయాల్లో ప్రోగ్రెస్ లేదు. అది జనవరి 4న మళ్ళీ చర్చలోకి వస్తుంది. ఎంఎస్పి గురించి కమిటీ ఫామ్ చేస్తామని ప్రభుత్వము ఒక ప్రతిపాదన చేసిన రైతు సంఘాలు దానికి ఇంకా సమ్మతం చెప్పలేదు. చర్చించుకోవడం జరుగుతుంది. రైతు సంఘాల నేతలు ఇప్పటి వరకు కేంద్రంతో 6 దఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో 2 డిమాండ్లపై తప్ప చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పష్టమైన క్లారిటీ రాలేదు. దీంతో 3 వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.